అంటే ఈ రోజు పెదగంటేరులో ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది ప్రారంభించాలని అదాని వారు కోరుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ నేను స్వచ్ఛందంగా ఒక్కడనే ఈ రోజు ఇక్కడికి వచ్చేసరికి మన సోదరులు ఆనంద్ గారు కానీ, మన ముల్లి పెంటరాజు గారు కానీ, మన డాక్టర్ గోవింద్ రెడ్డి గారు కానీ, జీవిరెడ్డి బాబు గారు కానీ చూసి వారు మన పెదగంటేడు సోదరులందరికీ ఫోన్ చేస్తే ఈ రోజు మన మాస్ లీడర్ అయినటువంటి మన పల్లా కార్తిక్ గారు వారు ఇచ్చేసి వారి యొక్క మద్దతును తెలియజేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానండి. అలాగే అహర్నిశలో శ్రమించి ఈ రోజు మన పెదగంటేడు సోదరులందరూ ఒక గ్రూప్ ని క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ని క్రియేట్ చేయడం ద్వారాగా నేను చాలా ఆవేదన చెంది ఈ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యూచర్ లో ఎలాగైతే దీని యొక్క విష ప్రభావం చూపుతుందని ఆలోచించుకొని నేను స్వచ్ఛందంగా వచ్చానండి. అంతే తప్పించి దీని వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు, ఏదీ లేదు. అలాగే మీరు కూడా ఈ యొక్క నా యొక్క మాటలు విని మాకు ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తారనేసి నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఈరోజు పెదగంటేడు ప్రాంతంలో అదాని వారు అంబుజా సిమెంట్ కర్మాగారం నిర్మాణానికి ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పటి నుంచి ఈ ప్రాంతం చుట్టుపక్కల అందరూ కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణని ఆపుచేయడం జరిగింది. దీనికి అంటే ప్రజలు చేసిన ఈ ఉద్యమం వలన ప్రభుత్వ అధికారులు దిగివచ్చి దీన్ని మేము వాయిదా వేస్తామని మీడియా ద్వారా కూడా తెలియజేశారు. మేము ఇక్కడ రాజకీయ పార్టీలకి అతీతంగా అంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈ యొక్క ప్రజల తీర్పుని గౌరవించి మేము కూడా ఈ యొక్క అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చాలని నిన్న ఒక సమావేశం కూడా అందరం కలిపి ఒక జేఏసీగా ఫామ్ అవ్వాలని, త్వరలోనే ఈ అంబుజా సిమెంట్ కర్మాగారం వ్యతిరేక జేఏసీ ఒకటి ఫామ్ అవుతుంది. దాని విషయాలు కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం. ఈ రోజు నిర్వాసితుడైన డాక్టర్ రాజు గారు ఈ అంబుజా సిమెంట్ వ్యతిరేకంగా నిరసన దీక్షకు 12 గంటల నిరసన దీక్షకు దిగడం స్వచ్ఛందంగా వచ్చి తనంతట తానుగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పూనుకొని మంచి ఉద్యమానికి ఒక ఊపుని తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. నిజంగా అతను మేమందరం కూడా నిర్వాసుల తరపున మేమందరం కూడా డాక్టర్ రాజు గారికి అభినందన తెలియజేస్తూ మీకు ఎప్పుడు ఎల్లవేళలో అందరూ తోడ్పాటుగా ఉంటారు. ఇతనిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గ్రామాన్న ఈ ఉద్యమ తీవ్రతను ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు ఏదైతే కార్యాచరణ చేస్తామో దాన్ని అందరూ కూడా పాల్గొనాలని మీడియా ద్వారా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. గారికి డాక్టర్ రాజు గారికి నా అభినందనలు. మార్పు అనేది ముందు ఒకరితో మొదలవుతుంది. అతను వాలంటరీగా వచ్చి ఇక్కడ కూర్చొని ఒక డాక్టర్ అయ్యింది ఇంత నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా అవసరమే, కానీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చిన డిస్బెనిఫిట్స్ అది ఎక్కువ. ఇది యాక్చువల్గా దేనికి పెడతారంటే లాజిస్టిక్ లీడ్ టైం అంటారు. పోర్ట్లోని దగ్గర నియర్ బై పెడితే ఆ లాజిస్టిక్ ఉన్న మనీ టైం సేవ్ అవుతుంది పెడుతున్నారు. కానీ ఎన్ని మంది ప్రాణాలు కోల్పోతారు అది మర్చిపోతున్నారు. ఇండస్ట్రీ అనేది అందరికీ అవసరమే. జన సంచారం లేని చోట పెట్టమని అడుగుతున్నాం. అంబుజా మాకొద్దు అంటలేదు, పెట్టండి. కానీ ఒక రేడియస్ అంటే ఆ పీపీఎం అని ఎంతైతే పొల్యూటెన్స్ మనకి ఎఫెక్ట్ అవుద్దో అది లేని చోట పెట్టండి, కొంచెం డిస్టెన్స్ పెట్టండి. అలాగని పెడితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రజాభిప్రాయం ఆల్రెడీ అయిపోయింది, ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకించారు. ఒక ఇండివిజువల్ పర్సన్ కింద మేమైతే దాని గురించి ఎఫెక్ట్స్ చెప్పగలం, కానీ ప్రాబ్లమ్ సాల్వేషన్ ఎవరు చేయగలరు? గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ సాల్వ్ చేయాలి. ఆల్రెడీ 10 లక్షల మంది ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళ నివేదిక ఉంది. అంటే ఎన్ని మంది ఎమ్మెల్యేలు రావాలి? గన్నబాబు గారు రావాలి, పల్లా శ్రీనివాసరావు గారు రావాలి, అదే విధంగా గంట గారు రావాలి. ఇంతమంది విశాఖపట్నంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తే ఖచ్చితంగా ప్రజాభిప్రాయం మీరు గౌరవించనుకోండి, ప్రజలు మీ అభిప్రాయం గౌరవిస్తారు. ఈరోజు అందరికీ
రికార్డెడ్ ఒక మొబైల్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఒకసారి దీనికి అంబుజా సిమెంట్ వైలేషన్స్ అని కొడితే అన్నీ వచ్చేస్తాయి, అందరికీ తెలుసు. మేము ఇప్పుడు ఉన్న అధికారులకి గౌరవిస్తాం, కానీ వైలేషన్స్ చేస్తున్నా సరే మీరు లాస్ట్ టైం అభిప్రాయ సేకరణ పెట్టినప్పుడు ఏ విధంగా ఏ మాదిరిగా మీరు పోలీస్ ఫోర్స్ యూజ్ చేశారు? అసలు ఆలోచించుకోండి. అధికారంలో మీకు ఒక బాధ్యత ఉంది, మీ బాధ్యత మేము గౌరవిస్తాం. మీరు అదే అని చెప్పేసి మీరు అధికారం మా చేతిలో ఉంది కదని చెప్పేసి మరి వైలేషన్స్ అన్నిటికి ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. మహా అయితే చట్ట విరుద్ధంగా మీరు వెళ్తున్నాం, మేము కాదు. చట్ట విరుద్ధంగా వెళ్ళినప్పుడు మేము మా బాధ్యత పరంగా మేము వ్యతిరేకించడం మా బాధ్యత. మీరు ఇది అభిప్రాయ సేకరణ పెట్టొద్దు అంటున్నాం. అందుకనే నా విన్నపం ఏంటంటే ఎమ్మెల్యే గారి డైరెక్ట్ లోకల్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారికి ఏమన్నామంటే మా అభిప్రాయం అనేది మీకు మేము ఆధార్ కార్డ్స్, నా అభిప్రాయం ఫస్ట్ అభిప్రాయం అని మీ అందరికీ ఆధార్ కార్డ్స్ అని మేము ఇస్తాం వద్దని. అలాగే ఆధార్ కార్డ్స్ తో మేము మొత్తం అంతా సేకరణ చేసి మీకు ఇస్తాం, మా అభిప్రాయం మీకు చెప్తాం. మీరు వెళ్ళిపోయి కలెక్టర్ గారితో మా అభిప్రాయం మీరు చెప్పండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్ మీది కాబట్టి ఖచ్చితంగా మీరు జన అభిప్రాయం అంటారు. నేనే మీ ఇంట్లో వ్యక్తినే నేనే వ్యతిరేకిస్తున్నాను, అదే జన అభిప్రాయం. సో అందుకనే, ఎందుకంటే అందరూ ఎడ్యుకేటెడే, అందరికీ నాలెడ్జ్ ఉంది. అప్పుడులా కాదు, తండ్రులు చదువుకోకపోయినా పిల్లలు చదువుకుంటున్నారు, దీనివల్ల మినిమం ఎఫెక్ట్స్ తెలుసు కాబట్టి. సో మీరు ఎడ్యుకేటెడ్ గా మీరు గాజువాకలోని ఒక ఉన్నతమైన మన ఇక్కడే పల్లా శ్రీనివాస గారి కొడుకు అంటే కార్మిక బంధు కొడుకుగా మీరు ఆలోచిస్తే ఒకలా ఉంటది. అదే గాని పార్టీ విధేయుడిగా ఆలోచిస్తే ఒకలా ఉంటది. అది నిర్ణయం మీది. ఇప్పుడు కానీ మీరు కానీ జన అభిప్రాయాన్ని వ్యతిరేకించి పెట్టినట్టయితే మీ రాజకీయ జీవితం కూడా చాలా ఇబ్బందుల్లో పడతానని చెప్పేసి నేను ఒక కుటుంబ సభ్యుడిగా గాజుగా వాసిగా మీకు నేను హెచ్చరించట్లేదు, నా ఆవేదన. Don't forget to like, subscribe and share the videos.